Hello guys, welcome to the review of 7th match between Punjab Kings and Chennai Super Kings. A beautifully paced chase from Punjab Kings. A controlled, calculated and never really letting the game slips into pressure situation. 5 వికెట్లు కోల్పోయారు, కానీ వారికి ఎవరో ఒక బ్యాటర్ చార్జ్ తీసుకుంటున్నారు. అదర్ బ్యాటర్ యాంకర్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఇనిషియల్గా ప్రియాంశ్ ఆర్య చార్జ్ తీసుకోగా, ఆ తర్వాత ప్రభ్ సిమ్రాన్ సింగ్ అవుట్ అయిన తర్వాత కూపర్ కెనోలీ, తర్వాత శ్రేయస్ అయ్యర్, ఇలా ఎవరో ఒక బ్యాట్స్మెన్ ఛార్జ్ తీసుకుని ఆ జట్టుకు విజయాన్ని అందించారు. వాట్స్ గోయింగ్ ఆన్ విత్ సిఎస్కే? దే డ్రాప్డ్ జేమీ ఓవర్టన్ హూ ప్లేడ్ రియల్లీ వెల్ ఇన్ ద లాస్ట్ గేమ్. ప్రశాంత్ వీర్ డిడెంట్ బౌల్ ఎ సింగిల్ బాల్ అండ్ దే ప్లేడ్ విత్ ఓన్లీ 2 ఓవర్సీస్ ప్లేయర్స్. బోత్ టీమ్స్ కూడా ఈ మ్యాచ్లో చాలా మిస్టేక్స్ చేశాయి, కానీ ఏ టీం అయితే కొంచెం తక్కువ మిస్టేక్స్ చేసిందో వాళ్ళు గెలవడం జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సిఎస్కేకు ఆ టీం ఓపెనర్స్ మరొకసారి మంచి స్టార్ట్ ఇవ్వడంలో విఫలమయ్యారు. ఇనిషియల్లీ దెర్ వాజ్ ఎ మూమెంట్ ఫర్ ఫాస్ట్ బౌలర్స్. సో బార్క్లెట్ వేసిన ఒక అవుట్ స్వింగర్కు సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. సంజు శాంసన్కు ఎల్లో జెర్సీలో ఇది వరుసగా రెండవ ఫెయిల్యూర్. తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఇండియన్ అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్ ఆయుష్ మహత్రే ఒక బ్రిలియంట్ నాక్ ఆడాడు. ఆయుష్ మహత్రే అండ్ రుతురాజ్ కలిసి సెకండ్ వికెట్కు ఆల్మోస్ట్ 100 రన్స్ జోడించారు. రుతురాజ్ ప్లేడ్ ఎన్ యాంకర్ ఇన్నింగ్స్ బట్ యాక్సలరేట్ చేయాల్సిన టైంలో అవుట్ అయ్యాడు. ఇది టీమ్ ఫైనల్ స్కోర్పై చాలా ప్రభావం చూపించింది. పంజాబ్ ఫీల్డింగ్ స్లోపీగా కనిపించింది. వాళ్ళ ఫీల్డర్స్ ఆయుష్ మహత్రే క్యాచ్ను 2 సార్లు జారవిడ్చారు. ఆ ఛాన్స్లను చక్కగా ఉపయోగించుకున్న ఆయుష్ మహత్రే 74 రన్స్ స్కోర్ చేశాడు. శివం దూబే ఇనిషియల్గా రన్నే బాల్ నాకాడినా చివరిలో చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేసి ఒక మంచి స్కోర్ను అందించాడు. సర్ఫరాజ్ ఖాన్ ఒక సూపర్ మ్యాన్ నాకాడాడు. 2 టైమ్స్ హ్యాట్రిక్ ఆఫ్ ఫోర్స్ స్కోర్ చేశాడు. ఆయుష్ మహత్రే అండ్ శివం దూబే మరియు సర్ఫరాజ్ ఖాన్లు రాణించడంతో ఆ టీం 20 ఓవర్లలో 209 పరుగులు చేయగలిగింది. కానీ ఆ పిచ్పై ఆ స్కోరు 20 రన్స్ షాట్ అనిపించింది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు వాళ్ళ టీం ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ అండ్ ప్రియాంశ్ ఆర్యలు అద్భుతమైన స్టార్ట్ను అందించారు. కేవలం 4.2 ఓవర్లలోనే 60 పరుగులు స్కోర్ చేశారు. మరీ ముఖ్యంగా ప్రియాంశ్ ఆర్య 11 బాల్స్లోనే 39 రన్స్ స్కోర్ చేశాడు. ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కూపర్ కెనోలీ కూడా లాస్ట్ మ్యాచ్ ఫామ్ను కంటిన్యూ చేశాడు. ఇలా పంజాబ్ సూపర్ కింగ్స్ టాప్ 4 బ్యాట్స్మెన్ కూడా 35 పరుగుల కంటే ఎక్కువ స్కోర్ చేయడంతో ఆ టీం చేజ్లో ఏ సిచ్యువేషన్లో కూడా ప్రెజర్లోకి వెళ్ళినట్లు కనిపించలేదు. సిఎస్కే బౌలర్స్ ఏమాత్రం కూడా ఎఫెక్టివ్గా కనిపించలేదు. అందరూ కూడా ఆల్మోస్ట్ 10 రన్స్ పర్ ఓవర్ ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఈ సీజన్లో సిఎస్కే వరుసగా 2వ మ్యాచ్ ఓడిపోగా పంజాబ్ కింగ్స్ వరుసగా 2వ మ్యాచ్ గెలిచింది. సిఎస్కే టీమ్ బ్యాలెన్స్ ఏమాత్రం బాగా అనిపించడం లేదు. వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మంచి స్టార్ట్ ఇవ్వడంలో విఫలం అవుతున్నారు. మిడిల్ ఆర్డర్లో ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ అంటే ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేసే ఒక బ్యాట్స్మెన్ను వాళ్ళ టీం మిస్ అవుతుంది. మిగిలిన అన్ని టీమ్స్కి ఎవరో ఒక బ్యాట్స్మెన్ బాల్ 1 నుంచి అటాక్ చేస్తున్నారు, కానీ సిఎస్కేకు అలాంటి బ్యాట్స్మెన్ షార్ట్ అనిపిస్తోంది. బ్రెవిస్ ఫిట్ అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకా బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాబోయే మ్యాచెస్లో టీమ్ కాంబినేషన్స్ను ఎలా సెట్ చేస్తారో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.